నమస్కారం అండి. చూసారా, ఇవాళ ఎలక్షన్స్ యొక్క తీర్పు అనేటువంటి వెలువడింది. ఏం జరిగింది? మరి మోడీ గారికి పూర్తిగా అద్భుతమైనటువంటి మరి ప్రజల యొక్క మద్దతు లభిస్తుంది. ఖచ్చితంగా ఆయన రారాజుల మళ్ళీ ఈ మూడవసారి గెలుస్తాడు, ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అని చెప్పారు. అయితే చెప్పింది ఎవరు? జ్యోతిష్యులు. మరి ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటనంటే, శ్రీ నరేంద్ర మోడీ గారు పుట్టినటువంటి తేదీ ఏదైతే ఉందో అది ఇంటర్నెట్లో అందరికీ దొరికింది. కానీ ఆయన పుట్టినటువంటి సమయం మాత్రం ఎవరికీ సరిగ్గా చిక్కలేదు. అది ప్రధానమైనటువంటి ఒక లోపం. అయితే ప్రతి వాళ్ళు కూడా అదేదో నరేంద్ర మోడీ గారు ఈ జ్యోతిష్లకి ఏదో క్లాస్మేట్ అయినట్టు, లేకపోతే వాళ్ళ కుటుంబంలో పుట్టేసినట్టు, లేకపోతే వాళ్ళ కుటుంబాలతో సత్సంబంధాలు ఉన్నట్టు, వాళ్ళ కుటుంబ సభ్యులు మరి వీళ్ళకందరికీ జ్యోతిష్యులందరికీ పుట్టిన తేదీ తర్వాత ఈ యొక్క పుట్టిన టైం కూడా చెప్పినట్టు అర్థం చేసేసుకుని ఊహించేసుకుని వాళ్ళుగా వాళ్ళ యొక్క ఈ యొక్క కుండలీలు గీసేసుకుని వాళ్ళు జ్యోతిష్యం చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి ఎందుకు ఇలా జరిగింది? జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది అని మనకు బాగా తెలుసు. అది వేదకాలం నాటి నుంచి ఉంది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఏమిటంటే ముండని ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడా చూసుకోవాల్సి వస్తుంది. చూసుకున్నామే అనుకోండి, మరి నరేంద్ర మోడీ గారి పుట్టిన వివరాలే సరిగ్గా తెలియనప్పుడు మీరు భవిష్యత్తు గురించి ఎలా చెప్పగలరు? మీరు భవిష్యత్తు గురించి కరెక్ట్గా చెప్పలేరు. పోనీ ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుందాం, తెలంగాణ రాష్ట్రంలో తీసుకుందాం. ఏ మంత్రి గురించి మీకు పూర్తిగా తెలుసు? ఏ మంత్రి గురించి మీకు అవగాహన ఉంది? వాళ్ళు పుట్టినటువంటి తేదీలు వికీపీడియాలో చూసుకుంటారు, లేకపోతే ఎవరో చెప్పింది చూసుకుంటారు. మళ్ళీ మీ పద్ధతి ప్రకారంగా మీరు చెప్పుకుంటూ వెళుతుంటారు. అందరూ ఒక్కటిగా అనేక రకాలుగా ఒకటే చెప్తారు. అది ఏదైనా సరే పుట్టిన ఈ యొక్క సమయం అనేది ఉందో అది కన్న తల్లి మాత్రమే చెప్పాలి. కన్న తల్లి కూడా కన్న తండ్రికే చెప్పాలి. అలాంటి రహస్యమైనటువంటి విషయం ఏదైతే ఉందో ఈ జ్యోతిష్యులకు అతి సులువుగా ఎలా దొరికింది? మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మరి ఈ చెప్పడంలో పొరపాటు ఎంతగా జరిగిందో చూడండి. అంతా చెప్పేసిన తర్వాత క్షమించండి అనటం కాదు, మీకు తెలవదు అని చెప్పాలి, తెలుసుకోలేకపోయాను అని చెప్పాలి, అట్లా తప్పు చేశానని చెప్పాలి. జ్యోతిష్యం నాకు తెలవదు అని కూడా చెప్పండి. ఎంచేతనంటే మీకు బేసిక్స్ నాలెడ్జ్ కూడా సరిగ్గా లేదు. కానీ దొంగ వేషాలు వేసి రకరకాలైనటువంటి గ్రాఫిక్ డిజైన్ల మధ్యన మీరు కూర్చుని ఏదో మహర్షులలాగా, ఒక వేద పండితులలాగా, అనేక రకమైనటువంటి విధానాలు మీరు నేర్చుకున్న వాళ్ళలాగా, డాక్టర్లే కాదు రకరకాలైనటువంటి బిరుదులు తగిలించుకొని ప్రజల్ని మోసం చేసుకుందాం అనుకుంటున్నారా? ప్రజల నుంచి డబ్బు గుంజుకుందాం అనుకుంటున్నారా? ఏమిటి మీ అభిప్రాయం? ఇంత దొంగల సమాజం అయిపోయింది ఏమిటి జ్యోతిష్యుల సమాజం? ఇలా ఉంటే ఎలా గడుస్తుంది? ఒక్కొక్క ఇండివిజువల్స్ ఎన్ని బాధలు పడుతున్నారో, ఎటువంటి బాధల్లో మీ దగ్గరికి వస్తున్నారో, మీరు ఎలా డబ్బులు గుంజేసుకుంటున్నారో మీకు ఒక్కసారి అర్థమవుతుంది. ఆ దొంగ సొమ్ముతో మీ జీవితాన్ని గడుపుకుంటున్నారు, మీ సంసారాన్ని నడుపుకుంటున్నారు. ఇది ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం? ఇకపోతే మీరేం చెప్పారు? జగనే గెలుస్తారు, జగనే రాజ్యం వెళ్తారు అని అన్నారా? మరి ఏమైంది? చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు నవ్వేశారే. మరి ఈరోజు ఏం జరిగింది? ఆయననే రారాజు అయ్యాడు మళ్ళీ. అవునా కాదా? మరి బీఆర్ఎస్ కేసీఆర్ గారి గురించి ఎంతో గొప్పగా చెప్పారా లేదా మీరు? ఈరోజున ఏమైంది? గెలిచారా? మరి ఎందుకు గెలవలేదు? మీకు చాలా జ్యోతిష్యం తెలుసు కదా, భవిష్యత్తు ఏమిటో మీరు ఇలా చూసేయగలరా? యోగి పుంగవులు కదా మీరందరూ, అద్భుతమైనటువంటి జ్యోతిష్యులు కదా మీరందరూ. గ్రాఫిక్స్ డిజైన్లలో కూర్చుని సినిమానా మీరు చూపిస్తున్నది ప్రజలకి? ఇలాంటి మోసాలు ఇక చేయకండి. ముందు జ్యోతిష్యాన్ని, శాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి, నేర్చుకోండి, కష్టపడండి. జ్యోతిష్యులుగా, నిజమైన జ్యోతిష్యులుగా మీరు అభివృద్ధి చెందేలాగా ప్రయత్నించండి. ఆ తర్వాతనే 10 మంది జీవితాన్ని బాగు చేయడానికి ప్రయత్నించండి. అంతేకాని పిచ్చి పిచ్చిగా ఏదో ఒకటి వాగేసి ప్రజల్ని మీ యొక్క గిమ్మిక్కుసులతో మోసం చేసేసి వాళ్ళ డబ్బు దోచుకోవటం అనేది ఉందే, ఇంతకంటే దౌర్జన్యం, ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే అధర్మం మాత్రం లేదు లేదు లేదు. అది అర్థం చేసుకోండి.
ఈ యొక్క సంఘటనను బట్టి మాత్రమే నేను ఇలా చెప్తున్నాను. చాలా కాలం నుంచి ఇది చెప్పాలని అనుకుంటున్నాను. ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి. మీరు మనుషులే, మీ దగ్గరికి వస్తున్నటువంటి క్లయింట్స్ కూడా మనుషులే. వాళ్ళకి జీవితం కావాలి, మీకు కావాలి. కానీ ధర్మబుద్ధితో ధర్మబద్ధంగా మీరు ప్రవర్తించినట్టయితే, నిజంగా మీకు జ్ఞానం ఉన్నట్టయితే వాళ్ళు బాగుంటారు, మీరు కూడా బాగుంటారు. అలా ప్రయత్నించండి. చాలు.